చూడండి ఒకసారి స్కేల్స్ అనమాట. సో ఇది ఫస్ట్ యూనిట్లోనే లాస్ట్ పార్ట్ అనమాట. ఓకేనా, బిఫోర్ సాలిడ్స్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ చేసే ముందు కొంచెం స్కేల్స్ చెప్తే కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పడానికి గల కారణం నేను. ఓకేనా, ఈ స్కేల్స్ ఏంటంటే మన ఆల్రెడీ దీంట్లో 3 టైప్స్ స్కేల్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి రెడ్యూస్డ్ స్కేల్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫుల్ స్కేల్ అంటారు. థర్డ్ వచ్చేసి ఎన్లార్జ్ స్కేల్ అంటారు. ఎన్లార్జ్ స్కేల్. సో ఈ స్కేల్స్ దేనికి ఉపయోగపడతాయ్యా అన్నారు అనుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే జనరల్గా లార్జ్ అంటే మనం డిజైన్ చేసే ప్రతి కాంపోనెంటు ఐదర్ సివిల్ ఆర్ మెకానికల్ అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బల్క్ ఇవి. ఓకేనా, అంటే బల్క్ కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగే చూసుకోండి. బిల్డింగ్ని ఏం చేస్తాం? సో ఇట్ ఈజ్ ఇన్ మీటర్స్. సో 500 మీటర్స్ ఆర్ 600 మీటర్స్ అలా ఉంటుంది బిల్డింగ్స్, అంతేనే కదా. 600 మీటర్స్ ఉంటుంది. సో ఇది 10 మీటర్స్ 12 మీటర్స్ అనుకోండి బిల్డింగ్. ఆ బిల్డింగ్ని అంతా కూడా మనం రిడ్యూస్ చేసి కంప్రెస్ చేసి ఒక షీట్ మీద పెట్టేదాన్ని రిడ్యూస్డ్ స్కేల్ అంటారనమాట. అంటే దాన్ని ఎలా కంప్రెస్ చేస్తామంటే సెంటీమీటర్స్లోకో లేకపోతే ఎంఎంలోకో కన్వర్ట్ చేసుకుని ఫస్ట్ మనం ఆ కాంపోనెంట్ని డిజైన్ చేస్తాం అనమాట షీట్ మీద. దాన్ని రెడ్యూస్డ్ స్కేల్ డిజైన్ అంటారు, రెడ్యూస్డ్ స్కేల్ అంటారు అనమాట. అంటే ఏదైతే ఒరిజినల్ డైమెన్షన్ని కంప్రెస్ చేసి మనం డ్రా చేస్తే కనుక దాన్ని రెడ్యూస్డ్ స్కేల్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ సో ఫస్ట్ వచ్చేసి రెడ్యూస్డ్ స్కేల్ గురించి చెప్పండి. ఓకేనా, సో సెకండ్ వన్ వచ్చేసి ఫుల్ స్కేల్. ఓకేనా, ఈ ఫుల్ స్కేలు అంటే ఏదైతే డైమెన్షన్ ఉందో సేమ్ డైమెన్షన్తో డ్రా చేసేయడమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ ఉందనుకోండి, పెన్సిల్ని డైరెక్ట్గా మన పెన్సిల్ని డైరెక్ట్ ఆ షార్ట్ మీద ఎగ్జాక్ట్ డైమెన్షన్తో డ్రా చేసేయచ్చు. దాన్నే ఫుల్ స్కేల్ అంటారు అన్నమాట. అంటే ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయడాన్ని ఫుల్ స్కేల్ డిజైన్ ఆర్ ఫుల్ స్కేల్ అంటారు అన్నమాట, డైమెన్షన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఎన్లార్జ్ స్కేల్, అలా ఎన్లార్జ్ స్కేల్ డిజైన్ అని కూడా అనొచ్చు, ఎన్లార్జ్ స్కేల్. సో ఎన్లార్జ్ స్కేల్ అంటే మనం ఉన్నదాన్ని బాగా కొద్ది పెద్ద చేసి చూపించడం అనమాట. దాంట్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడం అనమాట. సో మనం చాలా క్లియర్గా చెప్తాం బయోమెట్రిక్లో జరిగే అంటే బయోమెడిసిన్లో. ఓకేనా, సో బయో కాంపోనెంట్స్లో జరిగేదంతా కూడా ఈ ఎన్లార్జ్ స్కేల్ వాటిపై. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైరస్ ఉందనుకోండి, ఆ వైరస్ ఎలా ఉంటుంది, చాలా చిన్న మైక్రో లెవెల్లో ఉంటుంది. దాన్ని బాగా ఎన్లార్జ్ చేసి చూస్తాం అనమాట. దాన్ని ఎన్లార్జ్ స్కేల్ అంటారు. దాన్ని ఒక సైజుని పెంచి చూస్తాం అనమాట. వైరస్ దానికి అలా దాని యొక్క ఐస్ ఉంటాయా లేకపోతే ఏమన్నా హాట్ ఎలా ఉండిద్ది, దాని యొక్క కండిషన్ ఏవి అంటే దాని యొక్క కండిషన్ తెలియాలంటే ఫస్ట్ దాన్ని ఎన్లార్జ్ చేసి చూడగలగాలన్నమాట. ఎన్లార్జ్ చేసి చూసిన తర్వాత మాత్రమే మనకి దాని గురించి అనాలిసిస్ చేయొచ్చు, అంతేనే కదా. చూడటనే కదా మనం అనాలిసిస్ చేసేది. దాన్ని ఎన్లార్జ్ స్కేల్ అంటారు అన్నమాట. అంటే ఒక కాంపోనెంట్ని దాని యొక్క ఒరిజినల్ డైమెన్షన్ కాకుండా ఎన్లార్జ్ చేసి ఏదైతే చూస్తామో దాన్ని ఎన్లార్జ్ స్కేల్ అంటారు అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమై ఉండిద్ది. ఓకే, ఏంటి రెడ్యూస్డ్ స్కేల్ గురించి, ఓకేనా, ఫుల్ స్కేల్ గురించి, ఎన్లార్జ్ స్కేల్ గురించి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. రెడ్యూస్డ్ స్కేల్ అంటే బిగ్ కాంపోనెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే బ్రిడ్జే ఉందనుకోండి. ఓకేనా, సో ఒక మ్యాప్ మీద రైల్వే బ్రిడ్జ్ ఇవ్వాలి, హౌరా టు ఏదో సంథింగ్ ప్లేస్ ఆర్ అస్సాం టు ఆంధ్రప్రదేశ్ ఏదో ఇవ్వాలనుకున్నారు అనుకోండి. దాని అంతటిని ఒక షీట్ మీద డ్రా చేస్తారా? అంత సీట్ ఉండిద్దా? సో ఉండదు కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ హౌరా టు ఆంధ్ర మ్యాప్లో చూస్తాం అనమాట. మ్యాప్లో చూసి దాని యొక్క వే మొత్తం అంతా కూడా బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్, బ్రిడ్జ్ యొక్క వే ఏ కనెక్టివిటీ ఎలాగ కనెక్టివిటీ అంతా కూడా ఇస్తాం అనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే ప్లానింగ్ అనమాట. దీన్ని రెడ్యూస్డ్ స్కేల్ అంటారు అనమాట. అంటే ఉన్నదానిని
కంప్రెస్ చేసి డ్రా చేయడాన్ని రెడ్యూస్డ్ స్కేల్ డిజైనింగ్ అంటారు అనమాట. యాజ్ ఇంజనీర్గా చేసేది. సో మ్యాక్సిమం దిస్ టైప్ ఆఫ్ డిజైన్స్, దట్ ఈస్ రెడ్యూస్డ్ స్కేల్ టైప్ ఓకేనా, మ్యాక్సిమం. సో మైనర్ కూడా ఉన్నాయి చెప్తాను. అంటే ఈ 2 టైప్స్ మనం బాగా ఎక్కువ చేస్తాం అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఫుల్ స్కేల్. అంటే ఫుల్ స్కేల్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఉన్న పెన్సిల్ని ఎగ్జాక్ట్గా అంటే ఉన్న డైమెన్షన్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసేదాన్ని ఫుల్ స్కేల్ అంటారు అనమాట. అదే ఎన్లార్జ్ స్కేల్ అంటే ఉన్న కాంపోనెంట్ని ఎన్లార్జ్ చేసి పెద్దగా చేసి డ్రా చేస్తాం అనమాట. అంటే ఇన్ ఆర్డర్ టు హ్యూమన్ కన్వీనియన్స్, ఓకేనా. సో కన్వీనియంట్ కోసం మనం చేసే డిజైన్స్ అనమాట. దీన్ని స్కేలింగ్స్ అంటారు అనమాట. అలా చేసే వాటిని స్కేలింగ్స్ అంటారు అనమాట. ఓకే, ఈ స్కేలింగ్స్లో రెడ్యూస్డ్ స్కేల్ అంటే లెస్ దాన్ 1, ఓకేనా. సో లెస్ దాన్ 1 అని దాని గురించి చెప్పే ముందు అసలు రెడ్యూస్డ్ స్కేల్ ఎలా ఇస్తాం అనేది ఇప్పుడు తెలియాలి మీకు. దీంట్లో మనకి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటంటే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్స్, ఓకేనా. సో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్స్ అంటారు, ఓకేనా. ఆ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టరే సో మనకి దీని మీద అంటే లెస్ దాన్ 1 అనుకో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ఆర్ఎఫ్తో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అంటారు అనమాట, ఓకేనా. సో రిప్రజెంటేటివ్ ఫ్యాక్టరు సో మనకి లెస్ దాన్ 1 అనుకోండి, దాన్ని రెడ్యూస్డ్ స్కేల్ అంటారు అనమాట. దాన్ని రెడ్యూస్డ్ స్కేల్. ఇప్పుడు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, దాన్ని ఫుల్ స్కేల్ అంటారు అనమాట. అలాగే ఎన్లార్జ్ స్కేలు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అనేది ఎన్లార్జ్ స్కేల్లో దట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 ఉండిద్ది అనమాట, ఓకేనా. సో లెస్ దాన్ 1 ఆర్ఎఫ్ లెస్ దాన్, ఇది లెస్ దాన్ అని ఎలా తెలుస్తుంది, ఎలా ఆకారంలో ఉంటే లెస్ అంటారు, గ్రేటర్ దాన్ అయితే దానికి ఆపోజిట్లో ఉన్నదని. సో అర్థమవుతుంది. లెస్ దాన్ 1 అవుతే దాన్ని ఆర్ఎఫ్, దాన్ని రెడ్యూస్డ్ స్కేల్ అంటారు. ఆర్ఎఫ్ వాల్యూ 1 ఉన్నదనుకోండి, దాన్ని ఫుల్ స్కేల్ అంటారు. ఆర్ఎఫ్ గ్రేటర్ దాన్ 1 ఉంటే కనుక దాన్ని ఎన్లార్జ్ స్కేల్ అంటారు అనమాట. సో డిజైన్స్లో కూడా సో ఈ టైప్ ఉంటాయి అన్నమాట మనకి, ఓకే. సో చూస్తే సో నేను ఒకదాని కోటి దట్ ఫస్ట్ది నేను ఆర్ఎఫ్ గురించి చెప్తాను, దట్ ఈస్ ఆర్ఎఫ్ లెస్ దాన్ 1 గురించి చెప్తాను. దట్ ఈస్ రెడ్యూస్డ్ స్కేల్ గురించి చెప్తాను. చూడండి ఒకసారి, ఈ రెడ్యూస్డ్ స్కేల్ చూడండి ఒకసారి, దీని గురించి చెప్తాను అన్నారు. ఈ రెడ్యూస్డ్ స్కేలులోకి ఏమొస్తుంది చూడండి ఒకసారి. 1:20 అంటే 1:20 అంటే మీనింగ్ ఏంటంటే 1/20 అన్నమాట. 1:20 అంటే మీనింగ్ ఏంటి, 1/20. 1/20 అంటే మీనింగ్ ఏంటి, 1లో 20 ఒక భాగం, దట్ ఈస్ 20 డివిజన్ చేస్తే కనుక దాన్ని అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 ఈ ఫ్యాక్టర్ లెస్ దాన్ 1 అంటే 1 కన్నా తక్కువే ఉంటుంది. 1ని 20 డివిజన్ చేస్తే దానికన్నా తక్కువే ఉంటుంది కదా. దట్ ఈస్ 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ డిజైన్ ఏమనొచ్చు, 1/20ని రెడ్యూస్డ్ స్కేల్ అంటే కదా. సో ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి, నేను చెప్తాను చూడండి ఒకసారి. 1:2, 1:20, 1:200, 1:2000, 1:20,000. సో ఇలా ఏదైనా ఉంటే కనుక దాన్ని రెడ్యూస్డ్ స్కేల్ అనవచ్చు. లేకపోతే అలా కాకుండా దట్ ఈస్ 1:5, 1:50, 1:500. సో ఎలా ఉన్నా కానీ దాన్ని దేంట్లోకి వస్తుంది, ఆర్ఎఫ్ వాల్యూ, దట్ ఈస్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్స్. ఆర్ఎఫ్ వాల్యూ 1:20 ఉంటే కనుక దాన్ని ఏమనొచ్చు, రెడ్యూస్డ్ స్కేల్. దీని అన్నింటినీ మనకి ఎందుకు సార్ ఇంత క్లియర్గా చెప్తున్నారంటే మనకి ఎగ్జామ్లో వాడు ఇస్తే డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ఎఫ్ ఈస్ 1:20 ఆర్ 1:4, 1:5 సంథింగ్ అలా ఇస్తే కనుక దాన్ని ఏమనొచ్చు, రెడ్యూస్డ్ స్కేల్ డిజైన్ అనవచ్చు అనమాట. సో చూడండి ఒకసారి, అలా కాకుండా 1:1 ఉందనుకోండి, ఆర్ఎఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1:1 అంటే 1/1 అంటే
దాన్ని దేనిలా అనొచ్చు, ఫుల్ స్కేల్ అనొచ్చు. అలాగే ఆర్ఎఫ్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. అంటే చూడండి ఒకసారి 50:1 అనుకున్నాం అనుకోండి, 50:1, 50:2, 50:, సో ఇలా ఇది ఎందులోకి వస్తుంది? 50:1 అంటే 50లో ఒక భాగం అంటే ఏంటి? 50. 50లో 50/2 అంటే 25. 25 అనేది 1 కన్నా గ్రేటర్ దాన్ ఉంది, తక్కువ ఉంది? గ్రేటర్ దాన్ ఉంది. సో 1 కన్నా మోర్ దెన్, ఆర్ఎఫ్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 1. సో ఇది ఎన్లార్జ్ స్కేల్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? సో గ్రేటర్ దాన్, లెస్ దాన్ అంటే మీనింగ్ రెడ్యూస్డ్ స్కేలు, ఫుల్ స్కేలు, ఎన్లార్జ్ స్కేల్కి ఒక ఐడియా వచ్చిందా? ఓకే, సో నెక్స్ట్ అంటే నేను చాలా క్లియర్గా చెప్పాను, ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అన్నమాట. ఇది రెడ్యూస్డ్ స్కేలు, ఫుల్ స్కేలు, ఎన్లార్జ్ స్కేల్. ఓకే, సో దీని గురించి నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి ఒకసారి. చూడండి ఒకసారి, నేను చాలా క్లియర్గా చెప్పాను అనమాట. ఫస్ట్ అంటే అసలు మనకి డైమెన్షనింగ్ అనేది ఎలా ఇస్తాము, అసలు ఇంజనీరింగ్లో డైమెన్షన్స్ అనేది ఎలా ఇస్తామనేది తెలియాలి. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా తెలియాలి యాజ్ ఇంజనీర్. నేను చెప్పాను ఆల్రెడీ వీటి గురించి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఎంఎం అంటే దీనికన్నా తక్కువ ఉందా అంటే ఉంది, కానీ హ్యూమన్స్ అంత చూడలేరు అన్నమాట. దీనికన్నా తక్కువ చూడలేరు కాబట్టి ఎంఎం ఫస్ట్ తీసుకుంటాం అన్నమాట మనం వెయిట్ ఫ్యాక్టర్లో. ఎంఎం తర్వాత సిఎం. ఓకేనా, నెక్స్ట్ మీటర్. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నది ఇప్పటి వరకు మీరు అంటే విని ఉంటారు, కానీ దీన్ని పెద్దగా ఉపయోగించరు. దాన్ని డెసిమీటర్ అంటారు. ఓకేనా, ఓకే, డెసిమీటర్. దీనికన్నా ముందున్నది మీటర్. ఓకేనా, దీని తర్వాత డైరెక్ట్ కిలోమీటర్ అనుకుంటారు. కిలోమీటర్ కాదు, మీటర్ కన్నా డెకామీటర్ ఒకటి ఉండిద్ది. ఓకేనా, హెక్టామీటర్ ఒకటి ఉండిద్ది, హెక్టామీటర్. దాని తర్వాత దట్ ఈస్ 10 × 10 ఓకేనా. చూడండి ఒకసారి, దీని తర్వాత డైరెక్ట్గా కిలోమీటర్. చూడండి సార్, ఎంఎం, సిఎం, సెంటీమీటర్స్, డెసిమీటర్స్, మీటర్స్, డెకామీటరు, హెక్టామీటరు, కిలోమీటర్. సో ఇవన్నీ తెలియాలి సో యాజ్ ఇంజనీర్గా. చూడండి ఒకసారి, ఎంఎంకి సెంటీమీటర్స్కి 10 డిఫరెన్స్, అంతేనే కదా. 10 mm ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 1 సెంటీమీటర్. అంటే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమనొచ్చు, 10 mm, అంతేనే కదా. అలాగే దీనికి 10 ఉంది మళ్ళీ. చూడండి ఒకసారి, 10 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసిమీటర్. 10 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసిమీటర్. ఓకే, అలాగే 10 డెసిమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్. ఇప్పుడు చూడండి ఒకసారి, సెంటీమీటర్కి మీటర్కి డిఫరెన్స్ ఎంత? 10 × 10 100 మీటర్. దట్ ఈస్ 100 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ వస్తుందా రాదా? అర్థమైందా? ఓకేనా. సో మీటర్కి డెకామీటర్కి మళ్ళీ 10 మీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డెకామీటర్. అలాగే 10 డెకామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 హెక్టామీటర్. అలాగే 10 హెక్టామీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఓకే, అర్థమైందా? అలా కాకుండా ఇంకోటి చెప్తాను చూడండి ఒకసారి, రివర్స్లో చెప్తాను. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ హెక్టామీటర్స్? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు దాని 10 హెక్టామీటర్. ఇప్పుడు అంతేనే కదా, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 హెక్టామీటర్.
ఇప్పుడు చూడండి ఒకసారి 10 hectare ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోమీటర్, దట్ ఈస్ మనం రివర్స్లో మాట్లాడుకుంటే చూడండి ఒకసారి 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 10 hectometer. హెక్టోమీటర్. ఇప్పుడు 1 hectometer ఈజ్ ఈక్వల్ హౌ మెనీ కిలోమీటర్స్? 1/10 kilometers. 1/10 kilometers ఈజ్ ఈక్వల్ టు 1 hectometer. రివర్స్లో అడుగుతాడు అన్నమాట హెక్టోమీటర్. అదేంటి సార్ 10 hectometers ఈజ్ ఈక్వల్ 1 kilometer అయినప్పుడు ఇప్పుడు 1 hectometer హౌ మెనీ కిలోమీటర్స్? 1, దట్ ఈస్ 0.1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1 hectometer. 1 hectometer ఈజ్ ఈక్వల్ టు 0.1 kilometer. 0.1 kilometer ఎన్ని? 1 hectometer. అంటే రివర్స్లో చెప్పేటప్పుడు మాత్రం 1 hectometer 1 kilometer చూస్తున్నాము 10th మల్టిప్లై చేస్తాం. 1 hectometer చెప్తున్నప్పుడేమో 1/10 చేస్తాం. అర్థమైంది చెప్పింది రివర్స్లో. ఇక్కడ నుండి మళ్ళీ చెప్పండి. 1 hectometer ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డెకామీటర్స్? 10 decameter ఈజ్ ఈక్వల్ టు 1 hectometer. ఇప్పుడు 1 hectometer ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డెకామీటర్స్? 1/10. 1/10 hectometer ఈజ్ ఈక్వల్ టు 1 decameter. ఓకేనా? అలాగే ఇప్పుడు చూడండి ఒకసారి 1 meter ఈజ్ ఈక్వల్ టు 10 decimeters. అంతేనే కదా? 1 meter ఈజ్ ఈక్వల్ టు 10 decimeters. ఇప్పుడు 1 decimeter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? 1/10 meters ఈజ్ ఈక్వల్ టు 1 decimeters. ఓకేనా? సో రివర్స్లో అనమాట. రివర్స్లో వస్తున్నామో బై 10లో వస్తాయి. దట్ ఈస్ ఓకే. ఇప్పుడు నేను ఒకటి క్రిటికల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. చెప్తే అప్పుడు మీకు అర్థమైనట్టే. చూడండి ఒకసారి 1 decameter ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మెనీ hectometers? దట్ ఈస్ డెసిమీటర్స్. డెసిమీటర్స్. 1 hectometer ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మెనీ డెసిమీటర్స్? దట్ ఈస్ 100 decimeters is equal to 1 decameter. 1 decimeter is equal to how many decameters? 1/100. Oh, very good, very good. Decimeter is equal to 1 decimeter is equal to 1/100 decameters. Or 1 decimeter is equal to 1/100 decameters. Okay. లేకపోతే ఇక్కడ నుంచి చెప్పాలనుకుంటే 10 into 10 100 decimeters is equal to 1 decameter. ఓకే, ఇక్కడ కూడా రాసేసిన 100 decimeter is equal to 1 decameter అంటే అర్థమైపోతుంది మనకి. కాకపోతే మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని రివర్స్లో చెప్పడానికి ఒక కారణం. ఎలా చెప్పినా కానీ మీరు చెప్పేటట్టు ఉండాలి యాజ్ ఇంజనీర్గా. ఓకే, ఇది మనం జనరల్గా అంటే స్కేల్స్లో మనకు తెలియాల్సిన విషయాలు అన్నమాట. ఇలా కాకుండా ఇంకా జనరల్గా మనం ఇంజనీర్స్ అనేవాళ్ళు ఇంకా కొంచెం కొన్ని టెర్మినాలజీ యూజ్ చేస్తారనమాట. వీటిలో కూడా లెంత్ని మెజర్ చేయడం అంటే స్కేలింగ్ అనేది ఈ టైప్లో కూడా చేస్తూ ఉంటాం అనమాట. వాటిని ఏమంటారంటే చూడండి ఒకసారి ఇంచెస్, అలాగే ఫీట్స్, అలాగే యార్డ్స్. ఇంచెస్, ఫీట్స్, యార్డ్స్. 1 feet is equal to 12 inches. It is equal to 1 feet. Okay, 3 feet is equal to 1 yard. Yards అన్నమాట. మళ్ళీ చెప్తున్నా 12 inches is equal to 1 feet. 3 feet is equal to 1 yard. అలాగే 1 inches is equal to how many centimeters? 1 inches is equal to 2.54 centimeters. గుర్తుపెట్టుకోండి. చాలా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. 1 inches is equal to 2.54 centimeters. 2.54 అంటే ఎంత ఉంటుంది? దాన్ని ఇంచే అంటారు అన్నమాట. ఇప్పుడు ఫీట్ అనాలంటే 12 inches ఉంటేనే కానీ దాన్ని ఫీట్ అనకూడదు. అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి? 2.54 into 12 చేస్తే ఎంతైతే లెంత్ వస్తుందో అంత ఫీట్ ఉండిద్ది అన్నమాట. అంతే. 1 feet ఈజ్ ఈక్వల్ టు ఎంత?
ఎన్ని సెంటీమీటర్స్? 2.5. యాక్చువల్గా 2.54 ఇది అసలు 12 ఇంచెస్ కదా, 12 ఇంచెస్. అసలు ఇంచెస్ అంటే ఏంటి? 2.54 సెంటీమీటర్స్. అంటే 12 into 2.54 చేస్తే అప్పుడు 1 ఫీట్ వచ్చింది. అప్రాక్సిమేట్లీ 30 ఎంతో కొంత. ఓకే, అప్రాక్సిమేట్లీ. ఓకేనా? సో ఇప్పుడు మీకు స్కేలింగ్ గురించి ఒక ఐడియా వచ్చింది. అంటే స్కేల్స్ అనేవి మనం దేనికి ఉపయోగపడుతుంది? ఇన్ ఆర్డర్ టు మెజర్ ద ఇట్స్ లెన్స్ని మెజర్ చేయడానికి, బాగా ఎక్కువ డెప్త్స్ని, హైట్ని. అంటే లెంత్ అంటే ఏంటి? ఎన్ని విధాలుగా హైట్ కింద మాట్లాడుకోవచ్చు, డెప్త్ కింద మాట్లాడుకోవచ్చు, విడ్త్ కింద మాట్లాడుకోవచ్చు, థిక్నెస్ కింద మాట్లాడుకోవచ్చు. ఎన్ని విధాలుగా మాట్లాడంటే అన్ని విధాలుగా మాట్లాడుకోవచ్చు. వాటిని మెజర్ చేయడానికి ఉపయోగపడే వాటిని స్కేల్స్ అంటారు అనమాట, చాలా క్లియర్గా. ఓకే, నో డౌట్. అలా చూడండి ఒకసారి, జస్ట్ చూడండి ఒకసారి. ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాను, చూడండి. కన్స్ట్రక్ట్ ఏ స్కేల్ ఆఫ్ 1:4 టు షో సెంటీమీటర్స్ అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 5 డెసిమీటర్స్. అంటే ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది తెలియని వాళ్ళకైతే చాలా ఇబ్బంది. చూడండి ఒకసారి. కన్స్ట్రక్ట్ ఏ స్కేల్, ఒక స్కేల్ని కన్స్ట్రక్ట్ చేయమంటున్నాడు. ఓకే, ఒక స్కేల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. దాని పక్కన పెట్టండి. ఆఫ్ 1:4. 1:4 అంటే నేను ఒకటి చెప్పాను. ఇదేంటిది? రెడ్యూస్డ్ లెంత్. వెరీ గుడ్. రెడ్యూస్డ్ లెంత్ అని ఒకటి ఐడియా అయితే రావాలి మనం. 1:4 అని మిగిలిందంటే 1/4 అని అర్థం కావాలి. రీజనరేటివ్ ఫ్రాక్షన్ ఎంత? లెస్ దాన్ 1. వెరీ గుడ్. లెస్ దాన్ 1 కన్నా తక్కువ ఉందని మాకు అర్థం కావాలి. ఇట్ ఈస్ రెడ్యూస్డ్ స్కేల్ అనేది మనకు ఐడెంటిఫికేషన్ రావాలి. నెక్స్ట్, షోస్ ఈ సెంటీమీటర్స్ అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 5 డెసిమీటర్స్. అంటే ఆ స్కేల్ అనేది 5 డెసిమీటర్స్ ఉండాలంట. ఓకేనా? సో అలా 5 డెసిమీటర్స్ ఉండేటట్టు ఒక స్కేల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు అనమాట. వాడు ఇచ్చిన రీజనరేటివ్ ఫ్యాక్టర్స్ని చేసేటట్టు. ఓకే, అది కూడా సెంటీమీటర్స్ టు డెసిమీటర్స్ చెప్పమన్నాడు అనమాట. సో ఇది మనకి అడిగిన క్వశ్చన్ అనమాట. కన్స్ట్రక్ట్ ఏ స్కేల్, ఒక స్కేల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా? అందులో డెసిమీటర్స్ ఉండాలి, సెంటీమీటర్స్ ఉండాలి అన్నట్టు మీనింగ్. ఏంటంటే ఇక్కడ 5 డెసిమీటర్స్ అన్నాడా, ఇక్కడ సెంటీమీటర్స్ అన్నాడా. సో ఈ రెండింటి కాంబినేషన్లో చెప్పమంటున్నాడు అనమాట. ఓకే, సో ఫస్ట్ మీరు అసలు రీజనరేటివ్ ఫ్యాక్టర్స్ ఇది రాయాలా వద్దా అనేది చాలామంది క్వశ్చన్ అనమాట ఎగ్జామ్స్లో. ఈ రీజనరేటివ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి అసలు రాయాలా వద్దా. సో కంపల్సరీ రాయాలి. ఇది ఒక సైడ్ రాయండి. రిమైనింగ్ అన్నింటినీ మీరు రాయకుండా పర్లేదు, కానీ ఇప్పుడు సొల్యూషన్ రాసేటప్పుడు డ్రా చేసేటప్పుడు రీజనరేటివ్ ఫ్యాక్టర్స్. సో ఇది డైరెక్ట్ ఇచ్చాడా ఓకే, లేకపోతే నేను ఒక టెక్నిక్ చెప్తాను, ఆ టెక్నిక్ ద్వారా మీరు ఫైండ్ అవుట్ చేయదురు కానీ. ఓకే, సో నెక్స్ట్ దాంట్లో వచ్చింది మీకు కంగారు పడాలి. రీజనరేటివ్ ఫ్యాక్టర్ డైరెక్ట్గా ఫ్రాక్షన్ మనకు డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి అది రాసుకోండి. 1:1/4. 1/4 అనేది మనకు అర్థమవుతుంది. ఇట్ ఈజ్ ఏ రెడ్యూస్డ్ స్కేల్ డిజైన్, రెడ్యూస్డ్ స్కేల్ అన్నమాట ఇది. ఓకే, సో నెక్స్ట్, సో ఇది ఇలా ఇచ్చాడు కాబట్టి లెంత్ ఆఫ్ స్కేల్ ఫైండ్ అవుట్ చేయండి. దీన్ని LOS లెంత్ ఆఫ్ స్కేల్ అంటారు అనమాట. చాలా క్లియర్, మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. లెంత్ ఆఫ్ స్కేల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు రీజనరేటివ్ ఫ్యాక్టర్ అండ్ సో మనకి వాడు ఇచ్చిన 5 డెసిమీటర్స్ ఇచ్చాడు కదా. టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 5 డెసిమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా? ఒరిజినల్ లెంత్, దట్ ఈస్ టోటల్ లెంత్ అనమాట. సో దాన్ని దట్ ఈస్ లెంత్ ఎంత ఇచ్చాడు? 5 డెసిమీటర్స్ ఇచ్చాడు. డెసి అంటే ఎన్ని సెంటీమీటర్స్? ఎన్ని సెంటీమీటర్స్ రా? డెసి అని ఇచ్చాడు. డెసి కింద రాసుకోండి, ఏం కాదు. ఓకే, డెసి 1 డెసి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 10 సెంటీమీటర్స్. అందుకనే నేను దేనిలో కన్వర్ట్ చేసుకుంటారు? లాంగ్ ఎనఫ్ టు మెజర్ అన్నాడు కదా. సో అదే లెంత్ వచ్చింది అనమాట. లేకపోతే లెంత్ కింద రాసుకోండి, లెంత్ ఆఫ్ స్కేల్. ఇప్పుడు రీజనరేటివ్ ఫ్యాక్టర్స్ దట్ ఈస్ ఫ్రాక్షన్ ఎంత? 1/4
ఓకేనా, పక్కన చేయాలి చాలా క్లియర్గా. 1/4. అలాగే లెంత్ ఎంత ఇచ్చాడు? 5 డెసిమీటర్స్. 5 డెసిమీటర్స్ అంతేనే కదా. అంటే 1 డెసిమీటర్స్ ఈక్వల్ టు ఎంత? 10 సెంటీమీటర్స్. ఇప్పుడు 5 డెసిమీటర్స్ అన్నాడు కాబట్టి 5 × 10 దట్ ఈస్ 1/4 × 5 × 10 దట్ ఈస్ 50. 50/4 50/4 అంట. నేనంటే నాకన్నా జరుగుతుంది 12.5 సెంటీమీటర్స్. 12.5 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా, ఒక ఐడియా వచ్చిందరా? ఇప్పుడు ఎలా కన్వర్ట్ చేసి చూడండి. రీజనరేటివ్ ఫ్యాక్టర్ ఇచ్చాడా? సరే ఇవ్వలేదంటే నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నెక్స్ట్ ప్రాబ్లం అని చెప్తాను ఇందులో, ఈ వీడియోలో. ఇచ్చాడా? సరే లేకపోతే డైరెక్ట్ రాసుకోండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఇది LOS అంటే ఏంటి? లెంత్ ఆఫ్ స్కేల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు రీజనరేటివ్ ఫ్రాక్షన్ ఇంటూ లెంత్. అది ఎంత అన్నాడు? ఎనఫ్ అన్నాడు కదా. లాంగ్ ఈజ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 5 డెసిమీటర్స్ అన్నాడు. సో ఎంత ఇచ్చినట్టు చాలా క్లియర్గా 5 డెసిమీటర్స్. 5 డెసిమీటర్స్ అంటే 5 × 10 ఎంత లెంత్? 50 సెంటీమీటర్స్. ఓకేనా. సో 50 సెంటీమీటర్స్ అంటే హాఫ్ మీటర్. అంటే ఇంత ఈ మాత్రం సైజు ఉంటుంది. దాన్ని మన షీట్లో డ్రా చేయలేం కదా. సో దాన్ని కంప్రెస్ చేసి రిప్రజెంట్ చేస్తాను. అదే చెప్తున్నాడు. లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు RF దట్ ఈస్ రీజనరేటివ్ ఫ్యాక్టర్స్ ఇంటూ ఇట్స్ లెంత్. సో దట్ ఈస్ 1/4 × డెసిమీటర్. దట్ ఈస్ ఎంతైతే ఇచ్చాడో దాన్ని 4 టైమ్స్ డివిజన్ చేసుకుని ఎంతైతే స్కేల్ వస్తుందో ఆ స్కేల్లో. అంటే ఇప్పుడు మనం చేసింది 4 డివిజన్ చేయగా అంటే వచ్చిన లెంత్ మళ్ళీ 4th డివైడ్ చేస్తే ఆటోమేటిక్ ఒరిజినల్ లెంత్ వచ్చేసింది. అంతేనే కదా. ఒరిజినల్ డెసిమీటర్స్ వచ్చేసిద్ది. అంటే ఒరిజినల్ దాని యొక్క లెంత్ వచ్చేసిద్ది. లెంత్ ఆఫ్ స్కేల్ని రీజనరేటివ్ ఫ్యాక్టర్ 4th డివైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ 4 దట్ ఈస్ డివైడింగ్ ఫ్యాక్టర్తో చేసుకుంటే ఒరిజినల్ డైమెన్షన్ వచ్చేసింది. అంతేనే కదా. ఇక్కడ డివైడ్ స్కేల్ని డ్రా చేస్తున్నాం అంటే ఒరిజినల్ ఎంత అన్నట్టు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. ఓకేనా. సో ఇది అర్థమవకపోతే మీరు ఇది అర్థమైందా? సో 12.5 సెంటీమీటర్స్. ఇప్పుడు 12.5 సెంటీమీటర్స్ తెలుసుగా. 12.5 సెంటీమీటర్స్తో ఒక లైన్ అనేది కొట్టండి. ఓకే, అప్పుడే కాదు, చెప్పిన తర్వాత మైండ్లో ఎక్కించండి. 12.5 సెంటీమీటర్స్తో స్కేల్ అనేది ఒకటి కొట్టండి. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? సో దీని టోటల్ డిస్టెన్స్ ఎంత? 12.5. ఎగ్జాక్ట్గా నేను అది కూడా చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు A నుంచి B వరకు టోటల్ డిస్టెన్స్. A అనుకోండి, ఇది B అనుకోండి. టోటల్ డిస్టెన్స్ ఆఫ్ దట్ లైన్ ఆర్ స్కేల్ లైన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 12.5 సెంటీమీటర్స్. లైన్ కొట్టండి. కొట్టిన తర్వాత వాడు 5 డెసిమీటర్స్ అన్నాడు కదా. ఓకేనా. అంటే ఈ స్కేల్ అనేది డెసిమీటర్స్లో ఉన్నది అనుకోండి. దట్ ఈస్ అది ఎన్ని డెసిమీటర్స్ అని ఇస్తాడో లేకపోతే ఎన్ని డివిజన్స్ ఇస్తాడో దాన్ని ప్రకారం డివైడ్ చేసుకోండి. అంటే ఎన్నైతే ఇచ్చాడో 5 డెసిమీటర్స్ అన్నాడు కాబట్టి 5 డివిజన్ చేసుకోండి. 5 డివిజన్ చేస్తే చూడండి ఒకసారి. 1 2 3 4 and 5. ఓకే, ఇది 5. అంటే టోటల్ ఈచ్ పాయింట్ ఏంటి ఎంత? ఈచ్ స్పేస్ 1 డెసిమీటర్స్. యాక్చువల్లీ తీసుకున్నాము 12 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకు అనుకున్నది ఏంటి? 5 డెసిమీటర్. అంటే ఇది డెసిమీటర్లో ఉన్నట్టు అనుకుంటున్నాం. అంతేనా? అంతే కదా. సో ఈచ్ వన్ ఎంత? 1 డెసిమీటర్. 1 డెసిమీటర్. ఇక్కడ నెంబరింగ్ చూడండి ఒకసారి. నెంబరింగ్ ఇక్కడ నుంచి 0 తీసుకుని ఇది 0, ఇది 1, ఇది 2 3 and 4. ఓకే, చూడండి ఒకసారి. 0 1 2 3 4 అంటే టోటల్ 5 డెసిమీటర్స్ అన్నాడు కాబట్టి 5 డెసిమీటర్స్ మనం తీసుకున్నాం. 5 డివిజన్స్ తీసుకున్నాం. దానికి నెంబరింగ్ 0 1 2 3 4. ఓకే, 5 డివిజన్స్ 4 పాయింట్స్ వస్తాయి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత 1 సెంటీమీటర్స్ లెంత్ దట్ ఈస్ 1 సెంటీమీటర్ హైట్తో
1 సెంటీమీటర్ హైట్ పెట్టుకోండి. దీని యొక్క ఎంత ఇది ఒరిజినల్, దట్ ఈస్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీ అనమాట. దీని యొక్క లెంత్ 1 సెంటీమీటర్స్ ఉండాలి, ఇది చేంజ్ అవ్వాలి. 1 సెంటీమీటర్స్ లెంత్. సో సేమ్ ప్యారల్ లైన్ ఒకటి కొట్టండి. మీ స్కేల్ కాబట్టి చాలా క్లియర్ వచ్చింది. ఓకే, అంతేనే కదా. 1 సెంటీమీటర్స్ లెంత్ సేమ్. ఇదేమో 1 సెంటీమీటర్ పెట్టుకుని ఇది ఎంత పెట్టుకున్నాం, 12 సెంటీమీటర్ 12.5 సెంటీమీటర్ పెట్టుకున్నా. తర్వాత 5 డివిజన్ చేశారు. సేమ్ డివిజన్స్తో ఆ డివిజన్స్ పాయింట్ని ఎక్స్టెండ్ చేయండి. అంటే ఆ డివిజన్స్ వస్తాయి, 5 డివిజన్స్ వస్తాయి. చూడండి ఒకసారి, ఇది ఒక డెసిమీటర్, ఇది ఒక డెసిమీటర్, ఇది డెసిమీటర్, ఇది డెసిమీటర్స్, అంతేనే కదా. ఈచ్ వన్ ఈజ్ వన్ డెసిమీటర్. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఒకసారి ఇది చూడండి. ఇప్పుడు చెప్పండి, చూడండి ఒకసారి రాసేటప్పుడు ఈ రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డెసిమీటర్ రాయండి, ఇటు రైట్ సైడ్. ఇటువైపు డెసిమీటర్ కన్నా ముందున్నదేంటి. ఎప్పుడు కూడా ఈ స్కేలింగ్ అనేది చూడండి ఒకసారి, చెప్పేదేనండి ఒకసారి. ఒక పాయింట్ ఒక డెసిమల్ మాత్రమే తీసుకునిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ 5.223 ఉందనుకోండి, 5.22 డెసిమల్ అన్నాను అనుకోండి. దీన్ని రిప్రజెంట్ చేయడం అలాగా ఒక డెసిమల్ మాత్రమే, అంటే 5.2 మాత్రం రిప్రజెంట్ చేయగలం. దాని తర్వాత ఉన్న పాయింట్స్ మాత్రం రిప్రజెంట్ చేయగలం. ఓకే, అర్థమైందో చెప్పింది. చూడండి ఒకసారి, ఇప్పుడు చూడండి ఒకసారి. సో 5 డెసిమల్స్ వచ్చినాయి. సో నేను అటువైపు డెసిమల్ రాశాను, దానికన్నా ముందున్నదేంటి సెంటీమీటర్. మీటర్ ఇటువైపు రాసుకోండి. ఎందుకు రాయమన్నా చెప్తాను చూడండి ఒకసారి. ఓకే, ఇటువైపునేమో సెంటీమీటర్స్ రాయండి, అటువైపు డెసిమీటర్. దానికన్నా ముందున్నది సెంటీమీటర్ కాబట్టి సెంటీమీటర్స్ రాసుకోండి, దానికన్నా ముందున్నది రాసుకోండి. ఇది మీటర్ ఇచ్చాడు అనుకోండి, దానికన్నా ముందున్నది సెంటీమీటరా, డెసిమీటర్. ఓకే, ఇక్కడ డెసిమీటర్ వస్తుంది, అక్కడ మీటర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డెకామీటర్ ఉంది అనుకోండి, ఇక్కడేమో వచ్చింది మీటర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ హెక్టామీటర్ ఉంది అనుకోండి, ఇక్కడేమో వచ్చింది. ఇక్కడ కిలోమీటర్ ఉంది అనుకోండి, ఇక్కడ. వెరీ గుడ్. సో ఇలా వచ్చింది అనమాట. ఓకేనా, రిప్రజెంట్ చేయడం అర్థమైందా. ఎందుకంటే ఇవి చూస్తాడు గ్యారంటీ, అందుకని నేను చెప్పడానికి అలా కారణం ఇది. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దీన్ని ఏదైతే ఈ డివిజన్ ఉందో లాస్ట్ జీవన్, అంటే ఈ పాయింట్కి 0కి ముందున్నదాన్ని, ఇప్పుడు కూడా 0కి ముందున్నదాన్ని చూడండి ఒకసారి. దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేయండి. దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేస్తారు. 10 చాలా ఇది, అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 2.5 సంథింగ్ ఎంత ఉండిద్ది అనుకోండి. 5 డివిజన్ చేసాం కాబట్టి 12/5 దట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 2.1 అలా సంథింగ్ వచ్చింది అనుకోండి. ఇది 2.1 సెంటీమీటర్స్ అంటే నియర్లీ 1 ఇంచెస్ ఎంత వచ్చింది. దాన్ని 10 డివిజన్ చేయమన్నాను, అంటే 5 mm అప్రాక్సిమేట్లీ 6 mm or 7 mm వచ్చింది ఈచ్ డివిజన్. దాన్ని రిప్రజెంట్ చేయడం కష్టం కాబట్టి మీరు ఒక చిన్న మెథడ్ ఒకటి చెప్తాను. అలా కాకుండా మీరు డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. ఓకే, దీన్ని ఎన్ని డివిజన్ చేయమన్నాను, 10. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, 10 డివిజన్స్ చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 డివిజన్స్. ఓకే, నువ్వు నెంబరింగ్ కూడా ఇటువైపు నుంచి 0, ఇటువైపు నుంచి ఇచ్చుకోండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, 10 డివిజన్స్ కూడా లైన్ కొట్టండి. ఓకే, ఇప్పుడు అయిపోయినట్టే. ఇప్పుడు మిమ్మల్ని ఇది వాడు అడిగిన కన్స్ట్రక్షన్ యొక్క స్కేలే. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా అడగవచ్చు, ఈ క్వశ్చన్ అడగలేదు కానీ ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి ఒకసారి. 3.7 డెసిమీటర్ అన్నాను అనుకోండి.
7 డెసిమీటర్స్ అన్నాను. అలా రిప్రజెంట్ చేస్తాం. 3 కాడకు రండి. 3కి ఒక లైన్ కొట్టండి. వాడు అడిగితాడు క్వశ్చన్. 3 కాడ ఒక రండి. 3 కాడ ఒక లైన్ కొట్టండి. అలాగే ఇక్కడ నుంచి 1 7 కదా, ఎక్స్ట్రా ఉన్న పాయింట్స్ వచ్చినవి ఈ బ్లాక్లో వస్తుంది పాయింట్స్. చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 అంటే ఈ లెంత్. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వరకు ఉన్న లెంతే 3.7 డెసిమీటర్స్ అన్నమాట. అర్థమైందా? సో వాడు సరే ఇవ్వకపోయినా ఒక దాన్ని రాయాలా అంటే కంపల్సరీ రాయాలి రోయ్. వాడు అడగలేదు మార్క్ 3.7 డెసిమీటర్ అని అడగలేదు, కానీ రిప్రజెంట్ చేయాలా అంటే చేయాలి. ఎందుకు చేయాలి? మీరు చేసింది కరెక్టా కాదనేది వాడికి అర్థమవుద్ది. ఓకేనా? సో ఏదో ఒక దాన్ని రిప్రజెంట్ చేసి చూపించండి. ఇప్పుడు 3.7 డెసిమీటర్ కాదు ఇది. చూడండి ఒకసారి. 1 డెసిమీటర్, 2 3 డెసిమీటర్స్ అయిపోయింది. ఇంకోటి చూడండి ఒకసారి. అంటే ఒక పార్ట్లో 7 డివిజన్స్ అంటే కానీ 3.7 అంటే ఇక 3 డివిజన్స్ చేస్తే 4 వచ్చేస్తుంది. సో 3.7 కదా, 7 పాయింట్స్ ఇచ్చుకోండి. 1 2 3 4 5 6 7 దట్ ఈస్ 3.7 డెసిమీటర్స్. ఓకేనా? సో ఇదే స్కేలింగ్ అంటారు అన్నమాట దీన్ని. చూడండి, కన్స్ట్రక్ట్ ఏ స్కేల్ ఆఫ్ 1:4. స్కేలింగ్ ఎంత ఇచ్చాడు? 1:4 టు షో సెంటీమీటర్స్ అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 5 డెసిమీటర్స్. ఓకేనా? సో ఎంత స్పేస్ వరకు 5 డెసిమీటర్స్ వరకు ఉండేటట్టు నాకేం తీసుకోమన్నాడు. అందుకని ఇక్కడ 5 వచ్చేసింది. చూసారా? 5 డెసిమీటర్ 5 డెసిమీటర్ తీసుకున్నాం. 5 డెసిమీటర్ తీసుకుని ఎంతైతే లెంత్ తీసుకున్నాం దాన్ని దట్ ఈస్ లెంత్ ఆఫ్ స్కేల్ తీసుకున్నాం. దాని ప్రకారమే దాన్ని 5 డివిజన్స్ ఎన్ని సెంటీమీటర్స్ తీసుకున్నాడో దాని ప్రకారం 5 దట్ ఈస్ డివిజన్ తీసుకున్నాం. లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఆఫ్ 10 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాం. 10 ఈక్వల్ పార్ట్స్ తీసుకుని వాడు ఎంతైతే రిప్రజెంట్ చేయమన్నాడో అంత రిప్రజెంట్ చేయాలి. ఓకే? వాడు అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసామా లేదని తెలియాలన్నమాట. ఓకే? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా చిన్నగా ఉన్నాయి అనుకోండి, అంటే డివిజన్స్ అంత చేయడానికి ఆస్కారం లేని పక్షంలో ఏం చేయాలి అంటే చూడండి ఒకసారి. నేను మళ్ళీ ఇది ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒకసారి. దీన్ని డివిజన్ చేయని పక్షంలో మీకు ఒక మెథడ్ ఒకటి చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ వరకు అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది, కానీ డివిజన్ చేయడం రావట్లేదు అంటే కనుక ఒక 30 degrees యాంగిల్లో ఒక లైన్ కొట్టండి. 30 degrees యాంగిల్లో ఒక లైన్ కొట్టండి. ఓకే? కొట్టారా? దీన్ని 10 డివిజన్ చేయండి. ఓకే? సో ఎంతో కొంత తీసుకోండి. సో 5 సెంటీమీటర్ దట్ ఈస్ 10 సెంటీమీటర్ తీసుకుంటే లెంత్ ఈ మాత్రం వచ్చింది 10 సెంటీమీటర్స్ అంటే. ఓకే? 5 సెంటీమీటర్స్ అలా తీసుకోండి. 5 సెంటీమీటర్స్ అలా తీసుకోండి. ఓకేనా? 5 సెంటీమీటర్ తీసుకుంటే డివిజన్స్ మీకు 5 mm అలా వచ్చింది. మీరు 10 తీసేసుకోండి, ఏం కాదులే. కానీ 10 తీసుకున్నారా? ఇప్పుడు 10 డివిజన్ చేయమంటే ఈచ్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డివిజనే కదా. 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ 10 నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 డివిజన్స్. వీటిని ఏం చేస్తారంటే జస్ట్ పాయింట్ పెట్టండి. ఇలా పెట్టాలని మీరు తీసుకోవద్దు, పాయింట్స్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే? ఓకేనా? నెక్స్ట్ మీ దగ్గర మినీ డ్రాఫ్ట్ ఉంది. ఫస్ట్ పాయింట్ని 0 పాయింట్ని కోయిన్సైడ్ చేయండి. ఇలా స్కేల్తో కోయిన్సైడ్ చేస్తారా? స్కేలింగ్ ఉండిద్ది, హారిజాంటల్ స్కేల్ని. ఓకే? ఫిక్స్ చేసేసుకోండి, ఫిక్స్ చేయండి. ఓకే? ఫిక్స్ చేస్తారా? సో ఫిక్స్ చేసిన తర్వాత ఈ డివిజన్స్ మీకు రాలేదు, అప్పుడు నేను చెప్పే కండిషన్ ఇది. డివిజన్స్ మీకు రాలేదు అనుకోండి, అప్పుడు నేను చెప్పేది. ఓకే? మీరు ఏం చేశారు? దేనికి ఫిక్స్ చేశారు? 1 2 3
4 5 6 7 8 9 అండ్ అటువైపు నుంచి ఇచ్చుకోండి నెంబరింగ్. ఇది 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, చూడండి ఒకసారి ఈ 1ని లేకపోతే 0ని తీసుకోండి, మీకు నెంబరింగ్ 0 0 ఈక్వల్ అయిపోతే ఈజీగా ఉంటుంది. 0 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకేనా, ఇప్పుడు 0ని 0 పాయింట్ కదా, 0కి నేను ఫిక్స్ చేసుకోమన్నాను డ్రాఫ్టర్ని. ఈ పాయింట్ కోన్సైడ్ అయ్యేటట్టు డ్రాఫ్టర్ని ఫిక్స్ చేసుకోండి. దాన్ని ఫిక్స్ చేసేయండి, బాగా ఫిక్స్ చేసేయండి, సో మూవ్ అవ్వకూడదు అన్నమాట. ఓకేనా, తర్వాత సెకండ్ పాయింట్ దగ్గర రండి. అంటే మీరు ఈ పాయింట్ ఇలా ఉంటుంది కదా స్కేలు, జస్ట్ ఇలా మూవ్ చేస్తే ఈ పాయింట్ దగ్గరకు వస్తుంది. అంటే ఈ పాయింట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ కొట్టండి. ఈ పాయింట్ అంటే ఈచ్ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర పెట్టండి, మళ్ళీ లైన్ కొట్టండి. ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ కొట్టండి, ఈ పాయింట్ దగ్గర ఒక లైన్ కొట్టండి, ఈ పాయింట్ ఒక లైన్ కొట్టండి, ఈ పాయింట్ ఒక లైన్ కొట్టండి, ఈ పాయింట్ లైన్, ఈ పాయింట్ ఒక లైన్ కొట్టండి. ఎన్ని డివిజన్స్ అయిపోయినాయి? 10 డివిజన్ అయిపోయింది. చూడండి ఒకసారి 1 2 3 4 5 6 ఇక్కడ పాయింట్ వదిలేసాను. ఓకే, సో 10 డివిజన్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో నెంబరింగ్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ పాయింట్ ఒకటి వచ్చింది, ఆటోమేటిక్గా మొత్తం అన్నీ జరిగిపోయినట్టు అనమాట. ఓకే, సో పాయింట్స్ మళ్ళీ ఇలా డివిజన్ చేసేసుకోండి. ఓకే, 10 డివిజన్స్ వచ్చేసింది చూడండి ఒకసారి. సో ఇచ్చిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 and 10. అప్పుడు తర్వాత ఇచ్చుకోండి నెంబరింగ్. ఓకే, ఏం చేయమన్నాను, ఇక్కడ నుంచి ఒక సమ్ ఇంక్లినేషన్ 30 degrees ఇంక్లినేషన్తో ఒక లైన్ కొట్టండి. ఓకేనా, 10 సెంటీమీటర్కి పాయింట్ పెట్టుకోండి, ఈచ్ సెంటీమీటర్స్కి ఒక్కొక్క పాయింట్ పెట్టుకోండి. దానికి నెంబరింగ్ ఇచ్చుకోండి, 0 నుంచి నెంబరింగ్ ఇచ్చుకోండి. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు డివైడ్ దిస్ క్వాంటిటీ A to 0ని డివైడ్ చేయడం కోసం మీరు చేసే ప్రాసెస్ కాబట్టి. సో దీనికి ఫిక్స్ చేసుకున్న తర్వాత ప్రతి పాయింట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, వీటిని ఏమనొచ్చు, ఈ లైన్స్ అన్నిటిని ఏమనొచ్చు, ప్యారలల్ లైన్సే కదా, జస్ట్ ప్యారలల్, దీని ప్యారలల్ పాయింట్ మీకు తెలుసు, పాయింట్ కోయిన్సైడ్ చేయండి, ఆటోమేటిక్ ప్యారలల్ లైన్స్ వచ్చేస్తాయి. 10 డివిజన్స్ అయిపోతుంది. వచ్చేసిందా? ఓకే, సో నెక్స్ట్ రిప్రజెంట్ ఎలా రిప్రజెంట్ చేయాలో చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న ప్రాసెస్ ఉంది, చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. 3 ఇక్కడ నుంచి 3 సెంటీమీటర్స్కి ఒక పాయింట్ పెట్టండి. ఓకేనా, పైనుంచి ఒక 3 సెంటీమీటర్కి పాయింట్ పెట్టండి. సో రిమైనింగ్ ఎంత ఉన్నట్టు 3 mm, 3 mm కింద 3 mm పోయింది. అంటే లైన్స్ కొట్టండి ఇక్కడ. అలాగే దీన్ని వదిలేసి మళ్ళీ దీన్ని, తర్వాత దీన్ని వదిలేసి దీన్ని, అంటే మెజర్మెంట్ ఈజీగా ఉంటుందండి. ఓకే, సో వీటిని డైరెక్ట్ డార్క్ చేసేయండి, డైరెక్ట్ పెన్సిల్తో డార్క్ చేసేయండి. అంటే చాలా చిన్న లైన్స్ ఇవి, ఈ రిప్రజెంట్ చేసే విధానం అన్నమాట. అలాగే దీన్ని డివిజన్స్ ఇక్కడ వరకు చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. సో ఇందాక డివిజన్ చేయడం మాత్రం చెప్పాను, లైన్స్ కొట్టొద్దు, అలా ఉంచేయండి. ఇలా పైన స్పేస్ వదిలేయండి. ఇలా ఓకేనా, కింద కూడా స్పేస్ వదిలేయండి. దీన్ని డార్క్ చేయండి. ఈ రిప్రజెంట్ చేసే విధానం అన్నమాట ఇది ప్రాసెస్ మొత్తం. సో దీంతో కంప్లీట్ అయిపోద్ది అన్నమాట మన ప్రాసెస్. ఓకే, ఇప్పుడు 3.7 కదా, ఇది 7,
ఇదేమో 3, ఈ లెంతే 3.7 డెసిమీటర్. సో ఇక్కడ కూడా ఒక డివిజన్ వదిలేయండి. అప్పుడు మీకు డివైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, క్యాలిక్యులేట్ చేయడానికి.